మనం ఒక దగ్గర పని చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడైనా మన పనితీరు బాగోలేదు అంటే, దాన్ని మరింతగా సరిదిద్దుకొని, మరింత మంచి పేరు సంపాదించుకునే విధంగా పని చేయాలి అని చెప్పి దాదాపు ఎవరైనా భావిస్తారేమో! ఒక ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు తప్ప అనుకుంటా. దేశంలోనే మన పోలీసులకి చిట్ట చివరి ర్యాంకు వచ్చిన తర్వాతైనా, అయ్యో! ఇది ఎంత చెడ్డ పేరు. మనం మరింతగా ఉన్నతంగా పని చేయాలి అని చెప్పి పోలీసులు భావిస్తారు అని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ ఈ ర్యాంక్ వచ్చిన తర్వాత పోలీసులు ఎటో చిట్ట చివరి ర్యాంక్ వచ్చింది. అంతకుమించి స్టెప్ డౌన్ అవ్వడానికి ఏమీ లేదు కదా అనుకున్నారేమో! సీరియస్లీ అసలు కొన్ని కొన్ని దారుణమైన సంఘటనలు జరుగుతూ ఉన్న కొద్దీ వాళ్ళు దానితో పోటీపడి మరింత దారుణంగా ఎట్లా ప్రవర్తించాలి అని చెప్పి ఆ విధంగా పని చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఎంత దారుణం అంటే ఇప్పుడు సాయికృష్ణను కొట్టి చంపేసి బూడిద కూడా మాయం చేశారన్నది చాలా దారుణమైన సంచలనం. ఇటువంటి సంఘటన జరిగిన తర్వాత అయినా కాసింతైనా మార్పు వస్తుందేమో అనుకుంటే, మరో యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడిని వరుసగా 4 రోజులు 4 కేసులు పెట్టి మెజిస్ట్రేట్ బెయిల్ ఇచ్చిన తర్వాతైనా కూడా పోలీసుల్లో మార్పు వస్తుందనుకుంటే, ఏకంగా మళ్ళీ ఉగ్రవాద నిరోధక చట్టం, ఉపా చట్టమే కేసు పెట్టి ఏవో సెక్షన్లు జైల్లో పంపేకి అవి నిరూపితమవుతాయా పాడా? ఆ తర్వాత తెలంగాణకెళ్ళి ఒక జర్నలిస్ట్‌ని అరెస్ట్ చేసి తీసుకొచ్చే క్రమంలో వాళ్ళ కుటుంబ సభ్యులతో అనుచితంగా ప్రవర్తించారని, మహిళలనగానే వీళ్ళు అనుచితంగా ప్రవర్తించారని ఏకంగా అక్కడ క్రిమినల్ కేసులే ఫైల్ అయినాయి. అయినా కూడా పోలీసుల్లో కనీసం మార్పు కూడా రాలేదు. తాజాగా అయితే అది ఒక వీడియోలు చూసింటారు. మంగళగిరి దగ్గర ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అట శృంగారపాటి సందీప్ అట. ఈ శృంగారపాటి సందీప్ని పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అది అమరావతి మీదనో ఏదో దేని మీద విమర్శలు చేశారనో ఏదో ఆ నిర్మాణంలో అవినీతినో ప్రధానంగా ఈ అంశాన్ని ఆయన ఎక్కువగా విమర్శలు చేస్తూ వస్తున్నారని చెప్పి రాసుకుంటూ వచ్చారు. కేసులు ఏంటో తెలియదు కానీ ఆయనను అరెస్ట్ చేసిన విధానం అయితే రోడ్డు మీద ఆయన కారులో పోతున్నారు, రోడ్డు మీద పోలీసుల డ్రెస్సులు లేవు. ఎక్కడన్నా కిడ్నాప్ చేస్తే విజువల్స్ ఉంటాయి చూడండి. సో ఆ విధంగా ఈడ్చుకొని ఎత్తుకొని ఎవరన్నా తెలియాలి కదా కనీసం. ఈడ్చుకొని ఎత్తుకొని నడి రోడ్డు మీద లాక్కొని ఈడ్చుకొని అసలు 5-6 మంది చుట్టుముట్టి ఇంతగానో అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఆయన కారు పోతున్నారు, ఎక్కడైనా ఆయనకు ఫాలో అవుతారు. పోలీసులు అరెస్ట్ చేయాలన్నా ఎక్కడైనా పబ్లిక్ ఇబ్బంది లేకుండా అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారేమో. మరి ఏ సెక్షన్లు ఉన్నాయో ఏంటో మరి. ఇటీవల ఆయన నేను ఒక దళితుడని పోలీసులు నన్ను వెంటాడి వేధిస్తున్నారని, నాకు ప్రాణహాని ఉందని కూడా ఆయన ఇటీవల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని పత్రికలు రాసుకుంటూ వచ్చాయి. అంటే చట్ట ప్రకారం పోలీసులు చర్యలు తీసుకోవడాన్ని ఎవరు అబ్జెక్ట్ చేయట్లే ఏదైనా కేసులు ఉంటే. కానీ అరెస్ట్ చేసే విధానం ఎందుకు ఈ విధంగా అన్నదే ప్రశ్న. ఏ ప్రశ్నకు సమాధానాలు ఉండవు, అది వేరే విషయం అనుకోండి.